అందరికీ యేసుక్రీస్తు నామంలో వందనాలండి. దేవుని యొక్క గొప్ప కృపను బట్టి, దేవుని యొక్క దయను బట్టి మనందరము మన కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరూ క్షేమంగా ఉన్నామండి. అందును బట్టి మన కన్న తండ్రి అయిన దేవునికి స్తుతి మహిమయ కలుగును కాక. ప్రేమైన దేవుని పిల్లలారా, ప్రార్థన చేసుకొని ఈరోజు వాక్యాన్ని ప్రారంభించుకుందామండి. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామానికి వేల కొలది వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. ఉదయకాలం నుంచి ఇప్పటి వరకు నా తండ్రి ఎన్నో మేలులు, ఎన్నో ఉపకారాలు మా జీవితాల్లో జరిగించావు తండ్రి. కుటుంబాల్లో క్షేమాన్ని దయచేసావు తండ్రి. ఆరోగ్యాన్ని దయచేస్తున్నావు తండ్రి. కుటుంబాలన్నిటి చుట్టూ మీ కంచ, మీ కాపుదల, మీ కృపనుంచుతున్నందుకు నా తండ్రి మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. నా తండ్రి మా అందరికీ నా తండ్రి రక్షణ భాగ్యంను దయచేసావు నా తండ్రి. మీ ప్రియకుమారుని రక్తంలో నా తండ్రి మాకు పాప క్షమాపణను అనుగ్రహించావు తండ్రి. అందుని బట్టి మీకే వేల కొలది వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. దినదినము నీ మాటలతో మమ్మల్ని నా తండ్రి నడిపిస్తున్నందుకు మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. ఆత్మీయంగా బలపరుస్తున్నందుకు మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డని, ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. కుటుంబంలో సమాధానాన్ని దయచేయండి తండ్రి. క్షేమాలను దయచేయండి తండ్రి. కుటుంబాన తండ్రి ఆర్థిక పరమైన ప్రతి ఇబ్బందుల నుంచి విడుదల దయచేయండి తండ్రి. అనారోగ్యాల నుంచి విడుదల దయచేయండి తండ్రి. ఉద్యోగాల్లో, వ్యాపారాలన్నిటిలో మీ కృపణ సహాయం దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. చంటి బిడ్డలేమి, యవనస్తులేమి, వృద్ధులేమి ప్రతి ఒక్క బిడ్డ చుట్టూ మీ కంచె, మీ కాపుదల, మీ కృపను ఉంచిన తండ్రి. బిడ్డలందరికీ ఆరోగ్యంను, క్షేమమును దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. ఇప్పుడు మాకు ఏ మాటలు అయితే అవసరమో నా తండ్రి, ఆ మాటలు నా తండ్రి మాతో మాట్లాడమని నా తండ్రి. విని విడిచిపెట్టే వారముగా కాకుండా మాటల ప్రకారము బ్రతుకులాగున మీ కృపను సహాయమును దయచేయమని ఈ ప్రార్థనంతయు మీ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మంచిదండి. ప్రేమైన దేవుని పిల్లలారా, మరి కొద్ది నిమిషాలు మనము బైబిల్లోంచి వాక్యాన్ని ధ్యానం చేసుకుందామండి. ప్రేమైన దేవుని పిల్లలారా, మరి జాగ్రత్తగా గమనించినట్లయితే మరి వాక్య అవగాహన అనేది లేని వాళ్ళు మరి మాట్లాడే ఒక మాటను గనక ఈరోజు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితేనండి, మరి యేసుక్రీస్తు వారిని గురించి మాట్లాడే మాటను జ్ఞాపకం చేసుకుంటూ దాని గురించి మనం బైబిల్‌లో ఈరోజు మరి కొద్ది మాటలు మనము ఆలోచించుకుందామండి. మరి అనేక మంది మరి మాట్లాడుతూ యేసుక్రీస్తు వారిని ఆరాధించటం అనేది కరెక్ట్ కాదన్నట్టు మరి మాట్లాడుతూ ఉంటారండి. యేసుక్రీస్తు వారు కూడా మరి బైబిల్ గ్రంథంలో చూసినప్పుడు ఆయన కూడా తండ్రిని ప్రార్థిస్తున్నట్లు కనపడుతుంది. ఆయన దేవుడికి ప్రార్థిస్తున్నాడు, తండ్రికి ప్రార్థిస్తున్నాడు కనుక అతడు కేవలం ఒక మనిషి మాత్రంగానే అని చెప్పి ఆలోచన కలిగిన వాళ్ళు, ఆయన ఆరాధించకూడదని చెప్పిన ఆలోచన కలిగిన వాళ్ళు, మాట్లాడేవాళ్ళు అనేక మందిని మనము చూస్తూ ఉంటాం ప్రేమైన దేవుని పిల్లలారా. కారణం ఏమిటంటే బైబిల్ యొక్క అవగాహన లేనప్పుడు మరి మనం మాట్లాడే మాటలను బట్టి ఈరోజు మనము జ్ఞాపకం చేసుకుందామండి. వారి యొక్క ఆలోచన ప్రకారము మరి యేసుక్రీస్తు వారు కూడా ఈ భూమి మీద ఉన్నప్పుడు మరి తండ్రికి ప్రార్థన చేస్తూ మరి కనిపించిన వాక్యాలను బట్టి ఆయన కూడా మనలాగే ప్రార్థన చేస్తున్నాడు కాబట్టి ఆయన కేవలం ఒక మనిషిగానే మనం గుర్తించాలని చెప్పి, ఎందుకు మీరు యేసుక్రీస్తు వారిని ఆరాధిస్తున్నారని చెప్పిన మాటలను కొంతమంది మాట్లాడటం మనము వింటూ ఉంటాం ప్రేమైన దేవుని పిల్లరా. మరి దానికి సంబంధించిన వాక్యాలను ఈరోజు మనము జ్ఞాపకం చేసుకుందామండి. మరి యేసుక్రీస్తు వారిని ఆరాధించకూడదా? ఆయన కేవలం మనిషేనా? ఆయన ఆరాధించడం కరెక్ట్ కాదా? వాళ్ళ ఆలోచనకి సమాధానంగా కొద్ది మాటలు ఈరోజు మనం బైబిల్ గ్రంథంలో నుంచి ఆలోచించుకుందాం ప్రేమైన దేవుని పిల్లరా. మరి జాగ్రత్తగా గనక మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, మరి క్రైస్తవులమైన మనందరము మరి తండ్రికి ప్రార్థన చేస్తూ ఉంటాము. యేసుక్రీస్తు వారి పేరిటే మనము దేవునికి ప్రార్థన చేస్తూ ఉంటాం ప్రేమైన దేవుని పిల్లరా. యేసుక్రీస్తు వారి పేరిట కాకుండా మనము తండ్రికి ప్రార్థన అనేది జరిగించము. అలాగే యేసుక్రీస్తు వారి పేరిట తండ్రికి ప్రార్థన చేస్తూ ఉంటాము. యేసుక్రీస్తు వారిని మనము ఆరాధిస్తూ ఉంటాం ప్రేమైన దేవుని పిల్లరా. క్రైస్తవులమైన మనము మరి స్తుతులతోనూ మరి పాటలతోనూ మరి దేవుడికి ప్రార్థన చేస్తూ ఉంటాం. అలాగే యేసుక్రీస్తు వారిని కూడా ఆరాధిస్తూ ఉంటాం ప్రేమైన దేవుని పిల్లారా. నిజంగా గనక జ్ఞాపకం చేసుకున్నట్లయితేనండి, మరి యేసుక్రీస్తు వారిని ఆరాధించే విషయంలో మరి కొన్ని వాక్యాలను ఈరోజు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, యేసుక్రీస్తు వారు మరి శిష్యులు అడిగినప్పుడు
మరి ఒక మాట ఆయన మాట్లాడిన మాట మనం జ్ఞాపకం చేసుకోవచ్చండి. అది నా యందు తండ్రిను, తండ్రి యందు నేనున్నానని మీకు తెలియదా అని చెప్పి యేసుక్రీస్తు వారి శిష్యులతో మాట్లాడిన మాట మనకి జ్ఞాపకం ఉంటుంది ప్రేమైన దేవుని పిల్లారా. ఎందుకనగా ఈ భూమి మీదకి ఆయన మనుషునిగా వచ్చి ఉన్నా సరే ప్రేమైన దేవుని పిల్లారా, క్రైస్తవులమైన మనందరికీ తెలుసు ఆయన మరి దేవుని కుడి పార్శ్వమున మరి గొప్ప స్థానాన్ని ఆయన విడిచిపెట్టి మరి ఒక మనిషి రూపంగా ఈ భూమి మీదకి రావటానికి కారణం ఏంటంటే అండి, మనకి పాప క్షమాపణ దయచేయటానికి. ఆయన ద్వారానే మనకి పాప క్షమాపణ అనేది దొరుకుతుంది. ఆయన ద్వారానే మనం తండ్రిని చేరగలము. ఆయన తప్ప వేరే మార్గం అనేది మనకు లేదు ప్రేమైన దేవుని పిల్లారా. ఈ మాటలన్నీ క్రైస్తవులకు తెలుసు కనుకనే తండ్రిని ప్రార్థిస్తూతో పాటు యేసుక్రీస్తు వారిని మనము ఆరాధిస్తూ ఉంటాం. యేసుక్రీస్తు వారి పేరిట మాత్రమే మనము దేవునికి ప్రార్థన చేస్తూ ఉంటాం ప్రేమైన దేవుని పిల్లలు. ఎందుకనగా క్రైస్తవులు మరి బైబిల్‌లో ఉన్న ప్రతి దాన్ని మరి బైబిల్ ప్రకారం ఆధారం చేసుకొని మనము నిజమైన క్రైస్తవులము. దాని ప్రకారమే మనము ఫాలో అవుతూ ఉంటాం ప్రేమైన దేవుని పిల్లారా. కనుకనే మనం ఈ మాటలు జ్ఞాపకం చేసుకున్నట్లయితే యేసుక్రీస్తు వారు ఒక మనిషిగా ఈ భూమి మీదకి అన్నిటిని విడిచిపెట్టి రావటానికి కారణము మనమే ప్రేమైన దేవుని పిల్లలు. మన కోసం ఆయన సమస్తాన్ని విడిచిపెట్టి గొప్ప స్థానాన్ని విడిచిపెట్టి తండ్రి పక్కన కుడి స్థానం కుడి పారసన కూర్చుని ఆ భాగ్యాన్ని ఆయన విడిచిపెట్టి ఈ భూమి మీదకి వచ్చి ఒక మనిషిగా వచ్చారంటే కారణం ఏమిటంటే మనకి పాప క్షమాపణ దయచేయటానికి, మనల్ని తండ్రికి దగ్గర చేయటానికి ఆయన ఈ భూమి మీదకి రావటం అనేది జరిగింది ప్రేమైన దేవుని పిల్లరా. కానీ దాన్ని విడిచిపెట్టేసి మనం ఆ వాక్యాలన్నిటిని విడిచిపెట్టేసి కేవలం మనం యేసుక్రీస్తు వారు కూడా మా మనిషిలాగా ఈ భూమి మీద పుట్టారు. ఆయన కూడా మరి దేవుడికి మనలాగా ప్రార్థన చేస్తున్నాడు కనుక ఆయన మనిషి, ఆయన మనం ఆరాధించకూడదని చెప్పిన మాటలు అనేక మంది మాట్లాడటం మనము గమనిస్తూ ఉంటాం ప్రేమైన దేవుని పిల్లరా. ఈ రోజు గనక వాటికి సంబంధించిన కొన్ని వాక్యాలు చూసుకున్నట్లయితే మొట్టమొదటిగా యోహాను సువార్తలో చూసుకుందామండి. యోహాను సువార్త 14 అధ్యాయము 14 వచనము. యోహాను సువార్త 14 అధ్యాయము 14 వచనాన్ని ఒకసారి చూసుకున్నట్లయితే, నా నామమును బట్టి మీరు నన్నేమి అడిగినను నేను చేతును. మీరు నన్ను ప్రేమించిన యెడల నా ఆజ్ఞలు గైకొందురు. నా నామమును బట్టి మీరు నన్నేమి అడిగినను నేను చేతునని చెప్పి యేసుక్రీస్తు వారి నామమును బట్టే మనం ఏమి అడిగినా తండ్రిని అది మనకి దొరుకుతుంది ప్రేమైన దేవుని పిల్లరా. ఆయన నామం లేకుండా ఆయన ద్వారా లేకుండా మనకి ఏది సాధ్యం అనేది కాదండి. ఇంకా గనక మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే బైబిల్ గ్రంథంలో మన అనేక సార్లు చదువుకున్న వాక్యాన్ని ఈరోజు మనం ఒక్కసారి ఆలోచన చేద్దామండి. మరి మనం గనక చూసుకున్నట్లయితే లూకా సువార్తలో మీరు గనక చదువుకున్నట్లయితే 2వ అధ్యాయం 3వ వచనంలో మరి యేసుక్రీస్తు వారి భూమి మీద పుట్టినప్పుడు మరి పరలోకం నుంచి దూతలు వచ్చి స్తుతించినట్లు మనకి కనపడుతుందండి. అలాగే మనం చదువుకున్నట్లు మరి తూర్పు నుంచి జ్ఞానులు వచ్చి ఆయన్ని మరి పూజించినట్లు, ఆరాధించినట్లు మనకి కనపడుతుంది ప్రియమైన దేవుని పిల్లారా. ఇలా అనేక వాక్యాలు బైబిల్ గ్రంథంలో మనకు ఖచ్చితంగా తెలియచేస్తున్నాయి. యేసుక్రీస్తు వారి భూమి మీదకి రావటానికి కారణం ఏమిటి? ఒక మార్గము. ఆయనే మార్గము. ఆయన ద్వారానే తప్ప మనము ఏ దేవుని దగ్గరికి చేరలేము. ఒక మార్గాన్ని ఇవ్వటానికి ఆయన భూమి మీదకి రావటం అనేది జరిగింది. అంత మాత్రాన ఆయన్ని మనం మనిషిగా భావించి ఆరాధించకపోవటం అనేది కరెక్ట్ కాదు ప్రియమైన దేవుని పిల్లారా. మరి యేసుక్రీస్తు వారు పుట్టినప్పుడు అనేక మంది దేవదూతలు వచ్చి స్తుతించినట్లు కనపడుతుంది. తూర్పు నుంచి జ్ఞానులు వచ్చి ఆయన ఆరాధించిన కనపడుతుంది. అంతే ప్రవక్త అయిన యోహాను గారు మరి యేసుక్రీస్తు వారి గురించి చెప్తూ ఆయన చెప్పుల వారి విప్పుట కూడా నేను సాటి కాదని చెప్పి యోహాను గారు మాట్లాడిన మాట మనకి జ్ఞాపకం వస్తుంది ప్రేమైన దేవుని పిల్లారా. ఇంకా అనేక సందర్భాల్లో కూడా మనకు చూసుకున్నట్లయితేనండి మరి శిష్యులు యేసుక్రీస్తు వారు ఆరాధించిన సందర్భాలు మనకు కనపడుతూ ఉంటాయి. మరి అనేక మంది యేసుక్రీస్తు వారి ద్వారా స్వస్థతను పొంది మరి యేసుక్రీస్తు వారిని ఆరాధించుతూ, స్తుతిస్తూ వెళ్ళిపోయినట్లు మనకి కనపడుతుంది ప్రియమైన దేవుని పిల్లలు. ఇంకా గనక మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఒక అనేక సార్లు ఉన్న ఒక సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే యోహాను సువార్త 12:12 ఉంటదండి. మీరు చదువుకున్నట్లయితే యేసుక్రీస్తు వారు యెరూషలేముకు వచ్చినప్పుడు మరి జనాలందరూ ఆయన్ని ఎలా స్తుతిస్తూ, ఆరాధిస్తూ మరి ఆ సందర్భం గనుక మనం చదువుకున్నట్లయితే మనకి కనపడుతుంది ప్రియమైన దేవుని పిల్లారా. ఇలా అనేక సందర్భాల్లో అనేక మంది మరి దేవుని గురించి, యేసుక్రీస్తు వారి గురించి ఎరిగిన ప్రతి ఒక్కరూ ఆయన్ని స్తుతిస్తున్నట్లు, ఆరాధిస్తున్నట్లు మనకి
కనపడుతుంది. ఇన్ని వాక్యాలు మనకు కనపడుతున్నప్పుడు ఒక్క మాటను పట్టుకొని మరి యేసుక్రీస్తు అని ఆరాధించడం కరెక్ట్ కాదు. ఆయన కూడా మనలాగా మనిషి అని మాట్లాడటం అనేది మరి కరెక్ట్ కాదన్న ఆలోచన మనము ఆలోచించాలి ప్రియమైన పిల్లారా. ఇంకాగా మనం చూసుకున్నట్లయితే యేసుక్రీస్తు వారే స్వయంగా చెప్తున్న మాటను గనుక మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితేనండి, యోహాను సువార్త చూద్దామండి. 13వ అధ్యాయము 13వ వచనం. యోహాను సువార్త 13వ అధ్యాయము 13వ వచనం. కాబట్టి 13వ అధ్యాయము 13వ వచనం అండి. నేను మీకు చేసిన పని మీకు తెలిసినదా? బోధకుడనియు, ప్రభువనియు మీరు నన్ను పిలుచుచున్నారు. నేను మీకు బోధకుడును, ప్రభువును కనుక మీరిట్లు పిలుచుట న్యాయమే అని చెప్పి యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నారండి. నేను మీకు ప్రభువని చెప్పి మీరు పిలిచిన మాట న్యాయమే. అది కరెక్టే అని చెప్పి యేసుక్రీస్తు వారు మనకి తెలియజేస్తున్నారు. ఆయనే స్వయంగా చెప్తున్నారు మన ప్రభువు అని చెప్పి ఆయన. ఇంకా ఇదే యోహాను సువార్త 12వ అధ్యాయము 26వ వచనంలో కూడా ఒకసారి చూద్దాం అండి. 26వ వచనంలో కూడా చూసినట్లయితే, ఒకడు నన్ను సేవించిన ఎడల నన్ను వెంబడింపవలెను. అప్పుడు నేను ఎక్కడ ఉందునో అక్కడ నా సేవకుడును ఉండును. ఒకడు నన్ను సేవించిన ఎడల నా తండ్రి అతన్ని ఘనపరచును. ఇక్కడ యేసుక్రీస్తు వారే స్వయంగా మాట్లాడుతున్న మాట. నన్ను సేవించిన ఎడల నా తండ్రి అతన్ని ఘనపరచును. నన్ను సేవించిన వాడు నేను ఎక్కడ ఉంటే అతను అక్కడ ఉంటాడని చెప్పి ఇక్కడ యేసుక్రీస్తు వారే స్వయంగా మాట్లాడుతున్న మాట మనకు కనపడుతుందండి. ఇందాక 13వ అధ్యాయంలో చదువుకున్నట్టు నేను మీ ప్రభువుని అని చెప్పి మీరు పిలవటము కరెక్టే అని చెప్పి ఆయనే చెప్పారు. నన్ను సేవించిన యెడల దేవుడు మిమ్మల్ని ఘనపరుస్తాడని చెప్పి స్వయంగా యేసుక్రీస్తు వారు పలికిన మాట ఇక్కడ మనకి కనపడుతున్న ప్రేమైన దేవుని పిల్లరా. ఈ వాక్యాలన్నిటిని చదువుకుంటున్నాం మనము. జాగ్రత్తగా మనము ఆలోచన చేయాలండి. వాళ్ళు వీళ్ళు అనుకుంటున్నట్లు యేసుక్రీస్తుని ఆరాధించడం కరెక్ట్ కాదన్న ఆలోచన మనము కలిగి ఉండకూడదు. మరి మనకు ఒక మార్గాన్ని ఆయన దయచేశాడు. దేవుని కుడిపార్శ్వన కూర్చున్న స్థానాన్ని విడిచిపెట్టి మన కోసం ఈ భూమి మీదకి వచ్చింది. ఒక మనిషిగా ఈ భూమి మీదకి వచ్చింది ఆయన మనకు పాపక్షమాపణ దయచేయటానికి. ఆయనే మార్గము, ఆయనే సత్యం, ఆయనే జీవం ప్రేమైన దేవుని పిల్లారా. ఆయన ద్వారానే తప్ప ఎవ్వరు మరి దేవుని దగ్గరికి వెళ్ళాలని దేవుడే స్వయంగా బైబిల్ గ్రంథంలో మనకి తెలియచేసినప్పుడు మరి యేసుక్రీస్తు వారిని ఆరాధించటం, ఆయన్ని ప్రభు అని పిలవడం కరెక్ట్ కాదన్న ఆలోచన మనము కలిగి ఉండకూడదండి. చివరిగా దేవుడు రాయించిన ఒక్క మాటను మనం చదువుకొని ముగించుకుందామండి. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 12వ వచనం చదువుకుందామండి. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 12వ వచనము. వారు వధింపబడిన గొర్రెపిల్ల శక్తియు, ఐశ్వర్యమును, జ్ఞానమును, బలమును, ఘనతయు, మహిమయు, స్తోత్రమును పొందనర్హుడని గొప్ప స్వరముతో చెప్పుచుండిరి. అంతటా పరలోకమందును, భూలోకమందును, భూమి క్రిందను, సముద్రములోను ఉన్న ప్రతి సృష్టము అనగా వాటిలో ఉన్న సర్వమును సింహాసనాసీనుడై ఉన్న వానికి నీ గొర్రె పిల్లకును స్తోత్రమును, ఘనతయు, మహిమయు, ప్రభావమును యుగయుగములు కలుగుగాక అని చెప్పుట వింటిని. దేవుడు ఇక్కడ అంత మంచిగా మరి చక్కగా మరి దేవుడు మాట రాయించడం మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితేనండి, గొర్రెపిల్ల శక్తిని, ఐశ్వర్యాన్ని, ఘనతని, ఆయనకు మహిమకి, స్తోత్రమును, ఘనతలు పొందనర్హుడని చెప్పి మరి దేవుడు ఇక్కడ ఖచ్చితంగా రాయించాడు ప్రేమైన దేవుని. స్తుతులకు పాత్రుడు ఆయన, ఘనత పొందదగిన వాడు, స్తోత్రాలకి అర్హుడు ఆయన. మరి భూమి మీద కావచ్చు, పరలోకం నుండి భూమి మీద, ఇక్కడ 13వ వచనంలో పరలోకమందును, భూలోకమందును, భూమి క్రిందను, సముద్రంలో ఉన్న ప్రతి సృష్టము అనగా వాటిలో ఉన్న సర్వమును సింహాసనాసీనుడై ఉన్న వానికిని గొర్రె పిల్లకును స్తోత్రము, ఘనతయు, మహిమయు, ప్రభావమును యుగయుగములు కలుగుగాక అని చెప్పుట వింటునండి. దేవునితో పాటు యేసుక్రీస్తు వారికి కూడా స్తోత్రము, మహిమయు కలుగును కాక అని చెప్పి మరి దేవుడు ఇక్కడ మాట రాయించిన మాట మనకి ఇక్కడ కనపడుతుంది ప్రేమైన దేవుని. దీని వాక్యాన్ని బట్టి మనకి పూర్తి అవగాహన అనేది మనకి చేసి ఉండాలి ప్రేమైన దేవుని. యేసుక్రీస్తు వారిని ఆరాధించటం అనేది తప్పైన విషయం ఏమీ కాదు. ఆయన మనిషి కాదు, ఈ భూమి మీదకి వచ్చి మనలాగా
మనిషిగా ఈ భూమి మీదకి వచ్చినా కూడా ఆయన మనిషిగా మనం ఆలోచన చేసి ఆరాధించకూడదు. ఆయనకి స్తోత్రం చెల్లించకూడదన్న ఆలోచన మనము కలిగి ఉండకూడదు ప్రేమైన దేవుని పిల్లారా. ఆయన మనకి ప్రభువు. ఆయన సేవించాలని చెప్పి సేవించినట్ల దేవుడు వాళ్ళని కనపరుస్తాడని ఆయనే స్వయంగా మాట్లాడిన మాట మనకు కనపడుతుంది. ప్రకటన గ్రంథంలో కూడా దేవుడు రాయించిన మాట మనకు కనపడుతుంది. మరి గొర్రెపిల్ల కనుక స్తోత్రము, స్తుతులకు, ఘనతయు, మహిమయు అన్నిటికి ఆయన స్తోత్రాలకు అన్నిటికి ఆయన అర్హుడు అని చెప్పి దేవుడే మరి స్వయంగా రాయించిన మాట మనకి కనపడుతుంది ప్రియమైన దేవుని పిల్లారా. ఈ మాటను బట్టి మరి యేసుక్రీస్తు వారిని ఆరాధించటం అనేది మరి సరైన విషయం అన్న అవగాహన మనందరము కలిగి ఉండాలి ప్రియమైన దేవుని పిల్లారా. ఆయనే మన ప్రభువు. ఆయన ద్వారానే తప్ప మనం తండ్రి యొద్దకు చేరే మార్గము ఏ మార్గము లేదన్న మాటను మనందరము జ్ఞాపకం చేసుకోవాలని ప్రేమతో కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నానండి. ఇంకా ఎవరైనా ఈ జూడిత్ సిజిసి ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఈ ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా ప్రేమతో కోరుకుంటున్నామండి. అలాగే మీ బంధువులకి, మీ స్నేహితులందరికీ ఈ మెసేజెస్‌నన్నిటిని షేర్ చేయవలసిందిగా కోరుకుంటున్నామండి. అందరికీ వందనాలు.